జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, మీరే చెప్పండి, పళ్ళరసంలో విషం కలిపిందెవరు? చెప్పండి. మీకు మహత్తరమైన శక్తి ఉంది కదా, దానివల్లే నన్ను బ్రతికించారు కదా. అలాగే విషం కలిపిందెవరో చెప్పండి, వాళ్ళ అంతు చూస్తాను. నువ్వే 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 గురువుగారు, ఏంటి మీరనేది? కసి తనే విషం కలుపుకుని తన ప్రాణం తనే తీసుకోవాలనుకుందా? అలాంటప్పుడు బతికించమని ఎందుకు ప్రాధేయపడింది? బతికాక ఎందుకు నింద వేస్తుంది? నిందలు వేస్తుంది కసి కాదు, గురువుగారే. బావగారు, మహాత్ముల్ని పట్టుకుని మీరలా అండం మంచిది కాదు. ఎవరికైనా రోషం వస్తుందిలే నైని. మరి గురువుగారు ఎందుకలా అన్నారు? అలా ఎలా అంటారు? విషయం నేనే కలిపితే నేనెలా తాగుతాను? ఆ మాత్రం స్పృహ నాకుండదా? నేనామైన పిచ్చి హాసినినా? నేను తాగనే, తాగిస్తాను. ఇంకొక గ్లాస్ పడతాను, తాగుతావా? అక్క, నువ్వాగక్క. స్వామి, మీరు మౌనంగా ఉండకండి. మిమ్మల్నంటే భగవంతుణ్ణి నిందించినట్టే. అవును గురువుగారు, ప్రాణం పోసే డాక్టర్నే దేవుళ్లా చూస్తాం. ప్రత్యక్షంగా మీరు ప్రాణదాతగా మా ముందు నుంచున్నారు. ఇలాంటప్పుడు మీరు నిజం చెప్పి కొందరి నోళ్లు మూయించాలి. చెప్పడం ఎందుకు విశాల, చూపిస్తాను. అంటే సాక్ష్యాధారమా? అవును వల్లభ. స్వామి, ఇది నేను పాలు పట్టి నాగయ్యకి ఇచ్చాను. కాని నాగయ్య తీసుకెళ్ళలేకపోయాడమ్మా. అర్థమైంది స్వామి. ఆ సీసా ఇటు ఇవ్వండి, శుభ్రం చేస్తాను. నాకు అర్థం కాలేదక్కా. నాకు కూడా. నాకు అర్థమైంది. ఏంటమ్మా? అర్థం కాదు అని. నైనికి అర్థమైతే చాలు. ఈ అమ్మాయికి అర్థమై ఉంటుంది. అది కేవలం పాము అనుకుంటే పొరపాటు పడ్డట్టే. తల్లి పరమేశ్వరి బంటు అది. చెడు అంటుకోనివ్వదు. మనం ఏదిస్తే ప్రతిఫలంగా తిరిగి మనకు అదే వస్తుందని గుర్తు పెట్టుకుని మసలుకో. అమ్మా నైని, స్వామి, 3 రోజుల పాటు రణపాల ఆకును, తిప్ప తీగను, గానుగాకుని, తమలపాకుల్ని కలిపి కషాయం చేసి 3 రోజుల పాటు తాగించండి. అలాగే స్వామి. శుభం భూయా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.